తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహకు కూడా అందని సర్ప్రైజ్లు ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్న టీవీ రిపోర్టర్. మరి అవి ఎంతవరకు నిజం? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 అఫీషియల్ గా పోస్ట్ పోన్. మరి కొత్త రిలీజ్ డేట్, ఆ రిలీజ్ డేట్ మూవీకి కలిసి వస్తుందా రాదా? పిల్లలను కాంప్లైంట్ తాగుతూనే ఎదుగుతారని పెద్దల నమ్మకం. కానీ నార్త్ అమెరికా కల్కి ప్రీ రిలీజ్ కాంప్లైనే అవసరమా, ప్రభాస్ కట్అవుట్ చాలదా అని డైహార్డ్ ఫ్యాన్స్ నమ్మకం. సారీ కల్కి మూవీ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన సాంగ్ మీద సోషల్ మీడియా ఎటువంటి హైప్ క్రియేట్ అయిందో లేదో మళ్ళీ ఏమైనా కొత్తగా ట్రై చేయాలా? న్యూస్ రిపోర్టర్ నుండి యూట్యూబర్ రిపోర్టర్ పోద్దాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది మామ పోయిన వీడియోలో చెప్పినట్టే కల్కి యొక్క నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $500,000, ఆ తర్వాత 4 days లోపు $1 million క్రాస్ అయింది. ఇప్పుడు $2 million కూడా క్రాస్ అయిపోయింది. ఇంకా మూవీ రిలీజ్ కి 9 days ఉన్నదన్నప్పుడు ఇంత రచ్చ లేపుతుంది. ఫాస్టెస్ట్ $500,000 ప్రైసెస్ క్రాస్ అయింది సలార్. ఫాస్టెస్ట్ $1 million క్రాస్ చేసింది కల్కి. ఫాస్టెస్ట్ $1.5 million క్రాస్ అయింది కల్కి. ఫాస్టెస్ట్ $2 million క్రాస్ చేసింది కూడా కల్కి. ఇదే ఇలా ఉందంటే ఓవర్సీస్ లో ఆల్రెడీ $1.75 million ప్రీ సేల్స్ క్రాస్ అయింది. రానున్న 2 రోజులలో $2.5 million క్రాస్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వామ్మో, ఒక్కసారి ఆలోచించండి, టికెట్స్ గానీ ఇండియాలో రిలీజ్ చేసే పరిస్థితి ఏంటో. వీడియోకి లైక్ చేసి ఫైట్ సింబల్ కామెంట్ చేయండి. కల్కి మూవీ నుంచి వచ్చిన భైరవంత నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. మరి లేకపోతే ఏంది భయ? బ్యాక్గ్రౌండ్ లో సంతోష్ నారాయణ కొట్టిన బీజిఎం వింటుంటే సాంగ్ రిలీజ్ అయిన 24 hours లోనే యూట్యూబ్ లో రికార్డ్స్ ఊచకొత స్టార్ట్ చేసింది. 24 hours లో 20 million+ వ్యూస్ కలెక్ట్ చేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ వన్ ఉంది. సాంగ్ మీరు వినుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. ముందు చెప్పుకున్న వీడియోలోనే అప్పుడే పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పిన. సో అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా మూవీ August 15 నుంచి December 6th కి షిఫ్ట్ అయినట్టు ఆలోచన అన్నది ఈ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు. ఇంకా మూవీకి 60 days షూటింగ్ బాకీ ఉందట. సో August 15th కి 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలు అదే రోజు రిలీజ్ కావడానికి పోటీ పడుతున్నాయి. అవి రామ్ నటిస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ, గోపిచందన నటిస్తున్న విశ్వం మూవీ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాలు వస్తున్నాయి. ఏదేమైనా పుష్ప టీం మంచి రిలీజ్ డేట్ ని మిస్ చేసిందనే చెప్పాలి. మరి మీరేమనుకుంటారో లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. ఇది నేను గాని మీరు గాని ఊహించి ఉండరు. మా మ్యాటర్ ఏంటంటే ఈ 23rd కి కల్కి మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో అక్కడికి మన ప్రభాస్, రానా, కమల్ హాసన్ అందరూ మూవీ టీం క్యాస్ట్ మొత్తం రాబోతుంది, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్. సో అది కాక సోషల్ మీడియాలో ఒక రూమర్ తెగ వైరల్ అవుతుంది. అదేంటిదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు గారు, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది కానీ నిజం అవుతే మూవీ హైప్ ఎక్కడికో వెళ్తుంది. మరి మీరేమనుకుంటున్నారో లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందే ఈ రోజు ముంబైలో నోవాటా హోటల్లో ఈవెంట్ చేయబోతుంది. ఇటువంటి చిన్న ఈవెంట్లు ఒక నెల ముందే చేసి ఉండాలి. పట్టుమని 10 రోజులు కూడా లేవు మూవీ రిలీజ్ కి. చూద్దాం, మూవీ బ్లాక్ బస్టర్ అయితే చాలు. మీరేమనుకుంటున్నారో వీడియోకి లైక్ చేసి కామెంట్ చెప్పడం మర్చిపోండి.